వినాయకుడికి తులసి ఎందుకు సమర్పించకూడదు? ఈ ప్రశ్న చాలా మందిలో మెదులుతూ ఉంటుంది. అదేమిటో ఇక్కడ చూద్దాం. వినాయకుడి పూజలో పత్రికి, ఆకులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మనం వినాయక చవితి నాడు 21 రకాల పత్రులతో పూజిస్తాం. అయితే అందులో తులసి ఉండదు. వినాయకుడికి తులసిదళం సమర్పించకపోవడం వెనుక పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పురాణగాథ. వినాయకులు, తులసి మధ్య శాపం. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం ఒకనాడు గణేశుడు గంగానదీ తీరంలో తీవ్రమైన తపస్సులో ఉంటాడు. అదే సమయంలో ధర్మధ్వజుని కుమార్తె అయిన తులసి వివాహం చేసుకోవాలనే కోరికతో తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి వస్తుంది. తపస్సులో ఉన్న వినాయకుడి తేజస్సును చూసి ముగ్ధురాలై తనను వివాహం చేసుకోమని కోరుతుంది. కాని వినాయకుడు తాను బ్రహ్మచారిగా ఉంటానని, వివాహం చేసుకోనని ఆమె ప్రతిపాదనను తిరస్కరిస్తాడు. దీంతో కోపగించిన తులసి, నీకు ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా వివాహం జరుగుతుంది అని వినాయకుణ్ణి శపిస్తుంది. ప్రతిగా వినాయకుడు కూడా ఒక శాపమిస్తాడు. నువ్వొక అసురుణ్ణి వివాహం చేసుకుంటావు, ఆ తర్వాత మొక్కగా మారుతావు అని చెబుతాడు. తమ తప్పు తెలుసుకున్న తులసి క్షమాపణ వేడుకుంటుంది. వినాయకుడు శాంతించి ఇలా అంటాడు, నువ్వు దైవికమైన మొక్కగా పూజలందుకుంటావు. అన్ని దైవ కార్యాల్లోనూ నీకు ప్రాముఖ్యత ఉంటుంది. కాని నా పూజలో మాత్రం నిన్ను ఉపయోగించరు అని. శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక కోణంలో చూస్తే వినాయకుడికి తులసి నిషిద్ధమైనప్పటికీ కేవలం వినాయక చవితి రోజున చేసే ఏకవింశతి పత్ర పూజ, 21 ఆకుల పూజలో మాత్రం తులసిని ఉపయోగిస్తారు. ఏడాదిలో ఆ ఒక్కరోజు మాత్రమే వినాయకుడికి తులసి సమర్పించే వెసులుబాటు ఉంది. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రకమైన శక్తి ఉంటుంది. వినాయకుడు గజముఖుడు. ఆయనకు గరిక అంటే అమితమైన ఇష్టం. గరికలో ఉన్న చల్లదనం వినాయకుడిలోని తత్వానికి సరిపోతుంది. తులసిలో ఉండే తీక్షణత వినాయక తత్వానికి భిన్నంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది. అయితే ఇక్కడ మానవ సంబంధాలకు దీనికి ఉన్న సంబంధమేమిటి? ఇదిగో దానికి సమాధానం. ఎదుటి వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాలను గౌరవించాలని ఇది సూచిస్తుంది. ఒకరు వద్దు అన్నప్పుడు బలవంతం చేయడం వల్ల తులసి కోరినట్లు సంబంధాలు దెబ్బతింటాయని, శాపాలకు దారితీస్తాయని ఇది తెలియజేస్తుంది. కోపంలో తీసుకునే నిర్ణయాలు లేదా ఇచ్చే శాపాలు జీవితాంతం పశ్చాత్తాపానికి గురిచేస్తాయి. తులసి మరియు వినాయకుడు ఇద్దరూ కోపంలో శాపాలిచ్చుకోవడం వల్ల దూరమవ్వాల్సి వచ్చింది. ఇది మనుషులకు ఓర్పు యొక్క ప్రాముఖ్యతను చెబుతోంది. తప్పు జరిగినప్పుడు క్షమాపణ కోరడం వల్ల ద్వేషం తగ్గుతుంది. వినాయకుడు తులసిని మొక్కగా పూజలందుకునేలా దీవించడం ఆమె పశ్చాత్తాపానికి లభించిన గౌరవం. సహజంగా వినాయకుడి గుడికి వెళ్ళినప్పుడు మనం తులసిని తీసుకువెళ్ళం. కాని విష్ణుమూర్తికి మాత్రం తులసి అత్యంత ప్రియమైనది. ఈ వైవిధ్యం మన సంస్కృతిలోని గొప్పతనాన్ని చాటుతోంది.